మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని చించేసామనే కదా మీరు ఇంతగా సంతోషపడుతున్నారు అని ధాత్రి వీలునామా చూపిస్తూ ఉంటుంది. ఇది నీకెలా వచ్చింది అని ఇక యువరాజ్ నిషి షాకే అడుగుతూ ఉంటారు. అబ్బా, ఇలాంటి కాపీల్ని 100 తయారు చేసి పెట్టి ఉంచింది అక్క. అసలు ఒరిజినల్ కాపీ ఎక్కడుందో నాకు కూడా తెలియదు. మీ కోపం అంతా తీరిపోవాలంటే ఇదిగో దీన్ని కూడా చించుకోండి అని ధాత్రి కేదార్లు ఆ జిరాక్స్ కాపీని ఇక బెడ్పై వేస్తారు. పద కేదార్ వెళ్దాం అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అమ్మయ్య వెళ్తున్నారులే, నా గురించి అడగలేదు అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. వెళ్తున్న వాళ్ళు ఒక క్షణం ఆగిపోతారు. అత్తయ్య గారు, ఇక్కడికి మీరెలా వచ్చారు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. మేమే తీసుకొచ్చాం అని యువరాజ్ నిషి ఒకేసారి చెప్తారు. ఏంటి మీరు తీసుకొచ్చారా, మరి వీల్ చైర్ లేదేంటి అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఈ పోలీసులు ఎప్పుడు పోలీస్ బుద్ధిని చూపిస్తూ ప్రశ్నలు వేస్తూ ఉంటాడు అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మేమే అమ్మని నడిపించుకుంటూ తీసుకొచ్చాం, అప్పుడప్పుడు నడిపిస్తే మంచిదని ఇలా వాకింగ్ చేయించుకుంటూ తీసుకొచ్చాం అని యువరాజ్ అంటాడు. ఓ అవునా, ఇన్నావా కేదార్, అత్తయ్య గారిని నడిపించుకుంటూ నిషి యువరాజ్ తీసుకొచ్చారంట అని ధాత్రి అంటుంది. ఏంటే వెట్కారలాడుతున్నావా అని నిషి గట్టిగా కోప్పడుతూ ఉంటుంది. ఇప్పుడే కదా నిషి తమాషా మొదలైంది, ముందు ముందు చాలా తమాషాలు చూస్తారు కదా. పద కేదార్ అని ధాత్రి కేదార్లు అయితే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఏంది ఆ అమ్మాయి చివరిలో అలా మాట్లాడిపోయింది, కొంపదీసి నేను నాటకం ఆడుతున్నానని ఆ అమ్మాయికి నిజం తెలిసిపోయింది ఏంటి అని వైజయంతి అయితే బాగా కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. అమ్మ, వాళ్ళకి డౌట్ వచ్చినట్లుంది అని యువరాజ్ అంటూ ఉంటాడు. వాళ్ళకి నిజం తెలిసి ఉంటే ఈ పాటికి ఆ జగదాత్రి ఇల్లు పీకి పందిరి వేసేది. కాబట్టి మనం ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వెళ్ళి వీల్ చైర్ తీసుకొస్తానత్తయ్య అని నిషి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక ధాత్రి ఉదయం నిద్రలేస్తూ ఉంటుంది. కళ్ళు తెరవక ముందే ధాత్రికి జాస్మిన్ స్మెల్ వస్తూ ఉంటుంది. అరే, నా ఫేవరెట్ జాస్మిన్ స్మెల్ కేదార్ అని పక్కన చూస్తే కేదార్ ఉండడు. అదేంటి, నేను ఉదయాన్నే లేపితే తప్ప నిద్రలేవడు, అరే నాకంటే ముందే లేచి ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ధాత్రి ఇక కాలు కింద పెడుతూ ఉంటుంది. గులాబీ రేకులపై ధాత్రి కాలు పెట్టేలా కేదార్ అయితే ప్లాన్ చేస్తాడు. అక్కడ గులాబీ పువ్వులను పెట్టి ఒక చీటిపై గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్ అని రాసి ఉంటుంది. ఇదంతా కేదార్ ప్లానే. కేదార్ ఎక్కడ అని ధాత్రి అయితే పిలుస్తూ ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒక చీటీని చేతిలోకి తీసుకుంటూ ఉంటుంది. నీ కోసం నేను అంతగా ప్లాన్ చేస్తే అప్పుడే వచ్చేయమంటావేంటి అని అందులో రాసి ఉంటుంది. నేను ఏం మాట్లాడతానో కూడా నీకు తెలుసా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఇంకో చీటీ తీసుకుంటుంది. అవును తెలుసు అని రాసి ఉన్న చీటీని చదువుతూ ఉంటుంది. అరే, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. చెప్పు కేదార్, ఏం చేయాలి, ఎక్కడ కనిపించవేంటి అని ధాత్రి వెతుకుతూ బయటికి వస్తుంది. అక్కడ ఇంకో చీటీ ఉంటుంది. ఏంటి, బయటికి వచ్చి నన్ను పట్టేసుకుందామని అని ఆ చీటీలో రాసి ఉంటుంది. ఇక అప్పుడే ఒక కారు బొమ్మ ధాత్రి కాలు దగ్గరికి వస్తుంది. దానిపైన ఉన్న చీటీని తీసుకుంటుంది, చదువుతూ ఉంటుంది. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని రాసి ఉంటుంది. ఏంటి సార్, ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నారే, ఏంటి సంగతి మాస్టారు, బయటికి రారా, మిమ్మల్ని ఎలా బయటికి రప్పించాలో నాకు బాగా అర్థమైంది అని ధాత్రి అనుకుంటుంది. అప్పుడే ఇక ధాత్రి, కేదార్ ఇక్కడ ఎలుక, నాకు భయంగా ఉంది, రా కేదార్ రా అని గట్టిగా కేకలు పెడుతుంది. అయినా కేదార్ అక్కడికైతే రాడు. నాకు తెలుసు కేదార్, నువ్వు రావని నాకు అర్థమైంది. సరే, నువ్వు చెప్పినట్లే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, అప్పుడైనా నువ్వు నా ముందుకు వస్తావు కదా, అప్పుడు నీ సంగతి చెప్తాను అని ధాత్రి అంటూ ఉంటుంది. ఇక ధాత్రి తలస్నానం చేసి వాష్రూమ్లోంచి బయటికి వస్తుంది. కేదార్ అక్కడ పక్కనే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి సంగతి అంతా కూడా అని ధాత్రి ఆ చీటీలను చూపిస్తూ అడుగుతూ ఉంటుంది. అంటే నేను నా ప్రేమ గురించి నీతో చాలాసార్లు చెప్పాను, అప్పుడు నా ప్రేమ గురించి నీతో సరిగా చెప్పలేదేమోనని నాకు చిన్న డౌట్ వచ్చింది, అందుకే ఇలా చెప్దామని చూపిస్తున్నాను అని కేదార్ అంటాడు. అయిపోయిందా నీ ప్రేమ చూపించే కార్యక్రమం అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఇదిగో నీ ఫేవరెట్ కాఫీతో ముగిద్దాం అని కాఫీ ఇస్తూ ఉంటాడు. నువ్వే పెట్టావా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అవునని కేదార్ అంటాడు. రోజు నువ్వు ఇలాగే ప్రేమ చూపిస్తూ రోజు నువ్వు ఇలాగ కాఫీ పెట్టిస్తుంటే మా భార్యలందరూ రిలాక్స్ అయిపోతారు కదా అని ధాత్రి అంటూ ఉంటుంది.
అందరి సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం నా భార్యకి రోజు ఇలాగే కాఫీ పెట్టిస్తాను అని కేదార్ అంటాడు. ఇక ధాత్రి నవ్వుతూ ఉంటుంది. ధాత్రి నవ్వును చూసి కేదార్ అయితే చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడే బయట నుంచి ఇద్దరి నవ్వులు వినపడుతూ ఉండటంతో ఎవరివి అని ఆ నవ్వులు అని ధాత్రి కేదార్ బయటకు వచ్చి చూస్తూ ఉంటే బాల్కనీలో నిలబడి కాచిబుచ్చి ఒకరికొకరు కాఫీ తాగించుకుంటూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటుంటారు. ఏంటి ఇది అని కేదార్ వైపు ధాత్రి అదోగా చూస్తూ ఉంటుంది. వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని కేదార్ అంటాడు. సరేలే అని కేదార్కి సాసర్లో సగం కాఫీ పోసి చేసుకొడుతూ ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటారు. కాచి ఇక మీదట మనం రోజు ఇలా ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు కాఫీ తాగించుకుందాం. నీపై నాకు ఎంత ప్రేమ ఉందో అందరికీ తెలిసేలా చేస్తాను అని బూచి చెప్తూ ఉంటాడు. ముందు నీకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలిసేలా చెయ్యి అని కాచి అంటుంది. సరేలే అని ఇద్దరు ఒకరికొకరు నవ్వుకుంటూ కాఫీ తాగించుకుంటూ ఉంటారు. అప్పుడే కేదార్ మనం కూడా అలా తాగుదామా, ప్లీజ్ ప్లీజ్ తాగించుకుందాం అని అడుగుతూ ఉంటాడు. అలాగేనని ధాత్రి అంటూ ఉంటుంది. ఇక ధాత్రి కేదార్లు కూడా ఒకరికొకరు కాఫీ తాగించుకుంటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈలోపు కిరణ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. మేడం, మీరు చెప్పినట్టు ఆ హీరోయిన్ గురించి నేను అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాను. మీరు చెప్పినట్లు ఆర్కియాలజీ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి పేరు, ఈ హీరోయిన్ పేరు ఇద్దరిది ఒకటే మేడం. ఆవిడ ఆర్టిస్టుగా ఎంట్రీ అయినప్పుడు మంగ అనే పేరుతోనే జాయిన్ అయింది. తర్వాత స్క్రీన్ మీద న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకుంది, ఆ పేరుతోనే ఫేమస్ అయింది అని చెప్తూ ఉంటారు. సరే నేను వస్తున్నానులే అని ధాత్రి ఫోన్ కట్ చేస్తుంది. అయినా పని మనిషి హీరోయిన్ అవ్వటం ఏంటి, అన్ని కోట్లు సంపాదించడం ఏంటి? ఆర్కియాలజీ ఆఫీసర్ ఇంట్లో పని మనిషిగా చేసిన ఆ హీరోయిన్గా అన్ని కోట్లు సంపాదించింది అంటే పేరు మాత్రం ఒకటేనా, లేకపోతే మనుషులు కూడా ఒకటేనా? మొత్తం తెలుసుకోవాలి అంటే ఆ హీరోయిన్ దగ్గరికి వెళ్ళాల్సిందే కేదార్ అని ధాత్రి అంటుంది. ఇక హీరోయిన్ రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే పని మనిషి ఇదిగోండి మేడం జ్యూస్ అని తీసుకొస్తూ ఉంటుంది. చూడు, కేరళలో షూటింగ్ జరుగుతుంది, నేను చెప్పిన బట్టలన్నీ సర్దేశావు కదా, మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకో, ఏవైనా మిస్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అసలే షూట్ చాలా దూరంగా జరుగుతుందంట, మిస్ అయిపోయాయనుకో చాలా ప్రాబ్లం అవుతుంది అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. ఇక కేదార్ ధాత్రి ఆల్రెడీ బయలుదేరి హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటారు. చూడు ధాత్రి, ఆ హీరోయిన్ అంత తేలిగ్గా మనకి సమాధానాలు చెప్తుందని అనిపించడం లేదు అని కేదార్ చెప్తూ ఉంటాడు. అవును కేదార్, నాకు కూడా అదే అనిపిస్తుంది. అదే కనుక జరిగితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మా అమ్మ చుట్టూ అల్లుకున్న ఈ ఊడలన్నింటినీ ఒక్కొక్కటి విప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నాకు సమాధానం దొరకలేదు అంటే నేను ఈ కేసు ఓడిపోవాల్సి వస్తుంది. మా అమ్మ చావుకి నేను కారణం కూడా కనిపెట్టలేను. మా అమ్మ నిజాయితీని నేను నిరూపించలేను. నా న్యాయస్థానం అడిగిన వాటికి నేను సమాధానాలు కూడా చెప్పలేని పరిస్థితి నాది అని ధాత్రి అయితే బాధపడుతూ ఉంటుంది. బాధపడకు ధాత్రి, ఈరోజు విప్పే ముడి చివరి ముడి అవుతుంది. దీని వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయ ఎవరో మనకి తెలిసిపోతుంది. ఖచ్చితంగా మనం ఈరోజు కనిపెట్టగలం. ఆ నమ్మకం నాకుంది. ఈరోజు మనం చివరి ముడి విప్పబోతున్నాం. కాబట్టి చివరి ముడి విప్పేటప్పుడు నువ్వు అస్సలు బాధపడకూడదు, టెన్షన్ పడకూడదు, అంతా మంచి జరుగుతుంది అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఇక సాధునాయక్ నుంచి అప్పుడే ఫోన్ వస్తుంది. జై హింద్ సార్ అని ధాత్రి అంటూ ఉంటుంది. హీరోయిన్ విషయంలో లీడ్ దొరికితే మేము ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నాం అని ధాత్రి అంటుంది. అర్జెంట్ పని ఉంది జేడి, కేదార్ నువ్వు చూసుకోగలవా ఆ హీరోయిన్ సంగతి అని చెప్తూ ఉంటాడు. అలాగేనని కేదార్ అంటుంటాడు. ఏమైంది సార్ అని ధాత్రి అడుగుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఫ్యామిలీ ఉన్నారు కదా, అతని దగ్గర నుంచి 10% డబ్బులు కావాలంటూ మీనని డిమాండ్ చేస్తున్నాడంట. ఆ విషయమై మాట్లాడాలి, వెంటనే బయలుదేరి వచ్చేసాయి అని చెప్తూ ఉంటాడు. అలాగేనని ఇక ధాత్రి చెప్తూ ఉంటుంది. ఆ హీరోయిన్ విషయంలో చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడు కేదార్, ఏ మాత్రం కూడా పొరపాటు జరగకూడదు. మళ్ళీ ఆ హోమ్ మినిస్టర్ ఎంటర్ అవుతాడు. అన్నీ గుర్తున్నాయి కదా, నేను బయలుదేరి వెళ్తాను అని ధాత్రి అంటుంది. కేదార్ లోపలికి వస్తాడు. నేను మీ మేడంతో మాట్లాడాలి అని పని మనిషికి చెప్తూ ఉంటాడు. మీరు కూర్చోండి, నేను మేడంకి చెప్పేసి వస్తాను అని లోపలికి వస్తుంది. మొన్న మీతో మాట్లాడడానికి వచ్చిన అతను మళ్ళీ వచ్చాడు మేడం అని చెప్తూ ఉంటాడు. అతన్ని కూర్చోమని చెప్పు, నేను వస్తానులే అని ఎంతసేపు అయినా కూడా హీరోయిన్ రాదు, మేకప్ వేసుకుంటూ ఉంటుంది. అమ్మ మీ మేడం ఇంకా రాలేదేంటి, త్వరగా రమ్మని చెప్పు అని కేదార్ అంటూ ఉంటాడు. నేను చెప్పాను వచ్చేస్తానని చెప్పారు, మీరు వెయిట్ చేస్తూ ఉండండి అని పని మనిషి వెళ్ళిపోతుంది. కేదార్ ఏమో ఎంతసేపు అయినా వెయిట్ చేస్తున్న హీరోయిన్ అయితే రాదు.